హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. చేపలు చూస్తున్నారు కదా, కరవాడి చేపలు తీసుకొచ్చానండి. వంకాయ బజ్జీలు వేసి చేయాలి. వంకాయలు, పచ్చిమిర్చి, టమోటాలు, ఉల్లిపాయలన్నీ కట్ చేసి దబర్లో వేసుకొని, కొంచెం కల్లుప్పు వేసుకొని, చింతపండు వేసుకొని, 2 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకున్నాక ఈ చేప ముక్కల్ని మనము నీట్గా కడిగి ఇందులో వేసేసుకుందామండి. అది ఉడికాక ఆ చేప ముక్కల్ని పక్కన తీసి పెట్టుకుని, కరవాడి చేప కదండి, ముక్క చాలా గట్టిగా ఉంటుంది. ఆ ముక్కలన్నీ పక్కన పెట్టుకొని బజ్జీని మనం రుబ్బుకొని తిరగమాత పెట్టుకుందామండి. తగినంత ఆయిల్ వేసుకొని పోపు గింజలండి, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకుందామండి. ఈ ఎండు చేప బజ్జీ చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మమ్మ అయితే తిరగమాత పెట్టకుండా చేసేది. అసలు ఎంత బాగుండేదో. మా నాన్నకు కానీ మా అమ్మకి కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ వంకాయ బజ్జీ చేప అంటేను. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, వేడి వేడిగా అన్నము, వేడి వేడి బజ్జీ వేసుకొని నేనైతే తినేస్తున్నానండి. చూడండి, పెద్ద పెద్ద ముక్కండి, కాలిపోతుంది అన్నము. అయినా ట్రై చేశాను తినడానికి, కలపలేకపోయానండి. చూస్తున్నారు కదా, అస్సలు ముక్క కదలలేదండి, ఇరిగిన కూడా ఇరగలేదు. ఎలా ఉన్న ముక్క అలాగ నీట్గా ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిందండి. కానీ కొంచెం చేపల్లో ఉప్పు ఎక్కువైంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.